శ్రీ గురుభ్యో నమః. ఉత్తరపీఠికలో అద్భుతమైన విశేషాలు చెప్తున్నారు హయగ్రీవ స్వామివారి అగస్త్యుల వారికి. ఇప్పుడు 26 శ్లోకం నుంచి చూద్దాం. అభిషించేద్ గ్రహగ్రస్తాన్ గ్రహ నశ్యంతి తక్షణాత్ సుధాసాగర మధ్యస్థాం ధ్యాత్వా శ్రీ లలితాంబికాం యః పఠే నామ సహస్రం విషం తస్య వినశ్యతి. అమ్మవారు క్షీరసాగరంలో ఉన్నట్టుగాను, అలాగే మణిద్వీపంలో ఉన్నట్టుగాను, అమ్మవారి చుట్టూ అమృత సరస్సు ఉన్నట్టుగాను భావించి జపం చేసినట్లయితే వాళ్లకు విషబాధలేవి ఉండవుట. వంధ్యానాం పుత్రలాభాయ నామ సహస్రమంత్రితం నవనీతం ప్రదజ్యాత్తు పుత్రలాభోభవే ధ్రువం. ఇది చాలా ముఖ్యమైన విషయం. కొంతమందికి సంతానం కలగదు, ఏదో కొన్ని దోషాల వల్ల, సర్పదోషములు, కాలదోషం ఏవో ఉంటాయి, నాగదోషాలు. అటువంటి వాళ్లకు సంతానం కలగదు. అటువంటి వాళ్ళకి ఏం చేస్తారంటే ఈ సహస్రనామం వాళ్ళు చదవచ్చు, లేదా వాళ్ళ గోత్రనామాలు చెప్పుకుని మనం చదవచ్చు. చదివిన తర్వాత ఆ పూర్ణిమ నాడు పూర్ణిమ నాడు చేయాలి. పూర్ణిమ నాడు చంద్రబింబంలో ఉన్న షోడశ కళలు అమ్మవారిలో ఉన్నట్టుగా భావించి షోడశ కళా ప్రపూర్ణమైనటువంటి అమ్మవారిని ధ్యానిస్తూ ఆ రోజు పూర్ణిమ నాడు ఈ సహస్రనామాలు చదువుకుంటూ నవనీతంతో అమ్మవారిని జపించాలి. ఒక తమలపాకు మీద, లేదా ఒక వెండి పాత్ర, లేదా స్వర్ణ పాత్ర, దేనే సరే ఒక పళ్ళెం మీద, ఒక పాత్ర మీద ఒక్కొక్క నామం చదువుతూ నవనీతం వేస్తుండాలి. నవనీతం అంటే వెన్న. అది కూడా ఆవు పాలలోంచి తీసిన వెన్న. అది బాగా గుర్తుపెట్టుకోండి. పంచ గవ్యాలు అమ్మవారి అనుగ్రహాలు, గోమాత అనుగ్రహాలు, గోక్షీరం, గోఘృతం, గోదధి, నారికేళ ఫలోదకం, మకరందం. ఇందులో గోఘృతం చాలా చాలా విశేషమైనది. ఆ గోఘృతం తయారవడానికి ముందేమిటి, నవనీతంగా ఉంటుంది. ఆ నవనీతాన్ని ఆ తమలపాకు మీద కానీ, లేదా తులసి దళాలు పెట్టుకుని తులసి దళాల మీద కానీ ఆ నవనీతాన్ని వేస్తూ ఒక్కొక్క మంత్రం చదువుతూ ఆ నవనీతాన్ని అలా పెడుతూ చేసేసి సహస్రనామాలు అయిపోయిన తర్వాత అమ్మవారికి నవనీతాన్ని నివేదన చేసి ఆ నవనీతాన్ని, ఆ వెన్న సంతానం కోరే స్త్రీకి ఇచ్చినట్లయితే, ఆ వధువుకి ఇచ్చినట్లయితే, ఆ గృహిణికి ఇచ్చినట్లయితే ఆవిడ తప్పకుండా సత్సంతానం పొందుతారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇది అద్భుతమైన ప్రయోగం అని చెప్పారు అగస్త్యుల వారికి హయగ్రీవ స్వామి వారు. వంధ్యానాం పుత్రలాభాయ నామ సహస్రమంత్రితం. వంధ్య అంటే గొడ్రాలు కూడా, అంటే ఇంకా ఈవిడికి సంతానం కలగదు అని వైద్యులు నిర్ణయించినా కూడా అలాంటి వాళ్ళకు కూడా అమ్మవారి దివ్యానుగ్రహంతో, అమ్మవారి నామాలతో పవిత్రం చేయనటువంటి పూజించబడినటువంటి అమ్మవారికి అభిషేకం చేస్తాం నవనీతంతో. అటువంటి అభిషేకం చేయబడిన నవనీతంతో వాళ్ళ ప్రసాదం ఇస్తే తప్పనిసరిగా వాళ్ళకి పుత్రలాభం కలుగుతుంది, సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. నవనీతం ప్రదజ్యాత్తు పుత్రలాభోభవే ధ్రువం నిశ్చయం. దేవ్యా పాశేన సంబద్ధాం ఆకృష్టామంకుశేన ఛాత్వాభీష్టాం శ్రీయం రాత్రు జపేన్నామ సహస్రకం. ఇలా వాళ్ళు ఏది తలుచుకుంటే అది వాళ్ళకి తప్పకుండా అవుతుంది. ఆయాతి స్వసమీపం సా యద్యప్యంతఃపురంగత రాజాకర్షణ కామశ్చేద్ రాజావసోద్యముఖ త్రిరాత్రం యః పఠేదేతత్ శ్రీదేవి ధ్యాన తత్పర. పూర్వం రాజులు ధ్యానం చేసేవాళ్ళు. ధ్యానం చేసి వాళ్ళ స్వయంవరంలో ఎవరైనా రాజకుమార్తెను వివాహం చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ముందుగా అక్కడికి వెళ్లే ముందు ఈ అమ్మవారి నామాలు చదువుకుని అమ్మవారిని పంచామృతాలతో అభిషేకించి అది తీర్థప్రసాదం తీసుకుని అకారమిక చూరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీదేవి పాదోదకం పావనం శుభం అని ఆ గోఘృతం, లేదా నవనీతం, గోక్షీరం, గోదధి, అలాగే నారికేళ ఫలోదకం, మకరందం అవి తీర్థంగా తీసుకుని వాళ్ళు అమ్మవారి నామాలను మనసులో స్మరించుకుంటూ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, లేదా ఓం శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనుకుంటూ వాళ్ళు వెడితే తప్పనిసరిగా ఆ రాజకుమారిని వాళ్ళని వరిస్తుంది అని చెప్పారు. ఆయాతి స్వసమీపం సా యద్యపి అంతఃపురంగత. ఆవిడ అంతఃపురంలో ఉన్నా సరే ఆవిడ తప్పకుండా వాళ్ళను వరిస్తుంది. వరిస్తుంది ఎందుకంటే అమ్మవారి భక్తుడు, అమ్మవారి అనుగ్రహం పొందినవాడు కనుక.
రాజాకర్షణ కామశ్చేత్ రాజా వసతుర్ముఖ త్రిరాత్రమ్య పఠేదేతత్ శ్రీదేవి ధ్యాన తత్పర సరాజాపారవశ్యేన తురంగం వా మతంగజం ఆరుహ్యాయాతి నికటం దాసవత్ప్రణిపత్య చ తస్మై రాజ్యం చ కోశం చ దదాత్యేవశంగుత రహస్యనామ సాహస్రం యకీర్తయితి నిత్యశ తన్ముఖాలోకమాత్రేణ ముహేర్లోకత్రయం మునే యస్విదం నామ సాహస్రం సకృత్ పఠతి భక్తిమాన్. అగస్త్యుల వారికి చెప్తున్నారు హైగురు స్వామివారు, నాయన కుంభ సంభవ, ఎవరైనా సరే రాజులు కానీ రాజకుమారులు కానీ వాళ్ళు జైత్రయాత్రకు వెళ్ళేటప్పుడు అమ్మవారి నామాన్ని తలుచుకుంటూ ముందుగా అమ్మవారిని పంచామృతాలతో అభిషేకించి ఆ తీర్థం తీసుకుని ఆ తర్వాత అమ్మవారి నామాన్ని స్మరించుకుంటూ వాళ్ళు గుర్రం మీద వెళ్ళినా సరే లేదా ఏనుగు మీద వెళ్ళినా సరే రథాల మీద వెళ్ళినా సరే వాళ్ళు వెడితే అందరూ వాళ్ళకి దాసోహం అవుతా అని చెప్తారు, దాసులు అవుతారు. అంతేకాదు వాళ్ళ రాజ్యాలని వాళ్ళ యొక్క కోశాలను అంటే ధనాగారాలని సమర్పిస్తారు కానుగురుగా జయత్రయాత్ర చేసే రాజులకు. అలా చేశారు వాళ్ళు, ఆ అనుభవం పొందారు వాళ్ళు. ఇది ద్వాపరయుగంలో ఆయన స్వామివారు మనకిచ్చింది. 18 పురాణాలు వ్యాసుల వారు ద్వాపరయుగంలో రాశారు. ఆయన ద్వాపరయుగం సంబంధించిన వాడు. త్రేతాయుగంలో కృతయుగంలో లేవు అష్టాదశ పురాణాలు. అయితే బ్రహ్మాండ పురాణం ఆయన రాసింది మొత్తం 18 పురాణాలు ద్వాపరయుగంలో రాశారు కనుక ఆ కాలానికి సంబంధించిన ఆ కాలంలో ఎలా ఉండేవాళ్ళు, జయత్రయాత్రలు, రాజులు, సార్వభౌములు, సామంతరాజులు ఇలా ఉండేవాళ్ళు, యుద్ధాలు, విజయాలు, దానికి సంబంధించిన విశేషాలను చెప్తున్నారు ఇక్కడ. అలాంటి రాజులకు విజయం కలుగుతుంది. అంతేకాకుండా అలాంటి వాళ్ళ ముఖం చూస్తే చాలు అందరూ వశమైపోతారట. యస్విదం నామ సహస్రం సకృత్ పఠతి భక్తిమాన్, ఒక్కసారి చదివినా చాలు అమ్మవారి దివ్యానుగ్రహం పొందుతారు అని అద్భుతంగా చెప్పారు. తస్య ఏషత్ర వస్తేషాం నిహంతి చరభేశ్వర యోవాభిచారం కురుతే నామ సహస్రపాఠకే నివర్చతక్రియామహన్యాత్ తం వై ప్రత్యంగిరాస్వయం ఏ క్రూరదృష్ట్యా వీక్షంతే నామ సహస్రపాఠకం తానంతాన్ కృతే క్షిప్రం స్వయం మార్తాండ భైరవ. ఆ రాజులకు ఎవరు శత్రువులుగా ఉన్నా సరే ఆ శత్రువులను వాళ్ళు సంహరిస్తారు. రాజులు తప్పకుండా శత్రువులు లోబడతారు, శత్రువులపై జయం లభిస్తుంది. ఒకవేళ శత్రువులపై వీళ్ళు విజయం పొందలేని స్థితిలో ఉంటే శరభేశ్వర, ఆ శరభేశ్వరుడు లలితామాత యొక్క అనుచరుడు, లలితామాత యొక్క ఆశీస్సులు పొంది వాడు వచ్చి వాళ్ళని సంహరించేస్తాడట. అంతేకాదు నామసహస్ర పాఠం చదివే వాళ్ళ పట్ల ఎవరైనా అపకారాలు చేసినా, అభిచార హోమాలు చేసినా, చేతబడులు ఇలాంటి వాళ్ళు చేస్తుంటారు కొంతమంది, ఇలాంటివి చేసినా కూడా వాళ్ళని వెంటనే ప్రత్యంగిరామాత అంటే కాళికాదేవికి మరో పేరు ప్రత్యంగిరాదేవి. ఆ ప్రత్యంగిరాదేవి స్వయంగా వచ్చి వాడు నశింపజేస్తాడు. అలాంటి వాటిని ప్రయోగించిన వాళ్ళని ఎవరైతే క్రూర దృష్టిలో చూస్తారో నామసాహసం చదివేవాళ్ళను వాళ్ళను కూడా నశింపజేస్తారు. ఎవరు? మార్తాండ భైరవుడు అమ్మవారి భక్తుడు. ఆయన వచ్చేసి వాళ్ళని నశింపజేస్తాడు. ఎవరైతే ధనం వ్యవహార దేశవరై నామసాహస్ర జాపిన ఎత్ర దత్తస్థితం వాపి క్షేత్రపాలోనే హంతితం. వాళ్ళ ధనాన్ని ఎవరైనా దొంగలు దోస్తే క్షేత్రపాలకుడు ఎవరు? కాలభైరవుడు. ఆయన వచ్చేసి వాడు దాచిన ధనాన్ని వాళ్ళని సంహరించి వాడు దాచిన ధనాన్ని మళ్ళీ వీళ్ళకి లభించేటట్టుగా చేస్తారట. ఇన్ని విశేషాలండి. ఇప్పటికి మనకు 37 శ్లోకాలు అయ్యాయి. తర్వాత 38వ శ్లోకం నుంచి తర్వాత కార్యక్రమంలో చూద్దాం. సర్వేభ్యః లలితామాతృదేవ్యాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.